హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన మాక్ టెస్ట్లోని సైన్స్ మరియు సోషల్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. మన యూజీ అకాడమీ కండక్ట్ చేసిన డైలీ టెస్టులు అలాగే ప్రజెంట్ కండక్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్టుల నుండే దగ్గర ఒక 16 బిట్లు ఈ మాక్ టెస్ట్లో వచ్చాయండి. సో ఈ టెస్టులను మీరు రాయడం వలన మీ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం అనేది అక్టోబర్ 16న జరుపుకుంటారు. అలాగే సెకండ్ క్వశ్చన్, కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో వ్రాసిన రేఖాచిత్రం వంశవృక్షం. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ ఏనండి. థర్డ్ క్వశ్చన్, స్పైరోగైరా అనునది ఒక స్పైరోగైరా అనేది శైవలం. ఫోర్త్ క్వశ్చన్, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏంటి అని అడిగాడు. థర్మామీటర్తో ఉష్ణోగ్రతను కొలుస్తారు. అలాగే లాక్టోమీటర్ అనేది పాల యొక్క సాంద్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు, అంటే పాల యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి. ఫిఫ్త్ క్వశ్చన్, రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకున్నట్టుకు వీటిని వాడతారు. క్రిమి సంహారకాలను వాడతారండి. సిక్స్త్ క్వశ్చన్, మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని ఈ విధంగా పిలిచేవారు. ఆన్సర్ బాగా, అంటే పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దాన్నే బాగా అని పిలిచేవారు. సెవెంత్ క్వశ్చన్, సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది. సుశ్రుత సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన గ్రంథం అండి. మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్సా నిపుణుడు అయినటువంటి సుశ్రుతుడు ఈ సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రాశారు. ఎయిత్ క్వశ్చన్, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. తపాలా, రైల్వే, టెలికాం అనేవి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయండి. నైన్త్ క్వశ్చన్, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో కనుగొన్నారు. ఈ స్నానవాటిక అనేది మొహంజదారో నగరంలో కనుగొన్నారండి. అలాగే లోతాల్ అనేది నౌకాశ్రయం. 10th క్వశ్చన్, నిశాచర జీవుల్లో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిశాచర జీవుల్లో వినికిడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, అంటే గబ్బిలం, గొడ్లగోబ వంటివి నిశాచర జీవులండి. వీటిలో వినికిడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 11th క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని జార్జిస్ లెమేటర్ ప్రతిపాదించారు. సో ఈయన్ని ది ఫాదర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. 12th క్వశ్చన్, మానవ శరీరంలోని ఎముకల సంఖ్య. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య 206. 13th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ పొడవు అన్న ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు అన్న ఒకటే అండి. 14th క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 5న జరుపుకుంటారు. 15th క్వశ్చన్, గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువు మీథేన్. 16th క్వశ్చన్, నైషీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం. దీనికి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. 17th క్వశ్చన్, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏది అని అడిగారు. దీనికి ఆన్సర్ టైలర్ బర్డ్. 18th క్వశ్చన్, కృష్ణానది జన్మస్థానము ఏంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ మహాబలేశ్వరం. ఈ మహాబలేశ్వరం అనేది మహారాష్ట్రలో ఉంది. 19th క్వశ్చన్,
భిన్నమైన దానిని గుర్తించండి అని అడిగారండి. ఇక్కడ అక్బర్, హుమయూన్ అలాగే జహంగీర్ ఈ ముగ్గురు కూడా మొఘల్ వంశానికి చెందిన రాజులు. షేర్షా అనేవారు సూర్ వంశానికి చెందిన రాజు. సో భిన్నమైనది షేర్షా. 20th క్వశ్చన్. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో. ఇది టాంజానియాలో ఉంది. 21st క్వశ్చన్. చెరుకు గడలో తినుటకు ఉపయోగించు భాగము. చెరుకు గడలో తినడానికి కాండాన్ని ఉపయోగిస్తాము. 22nd క్వశ్చన్. వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి. వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. 3rd క్వశ్చన్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1793లో కార్న్వాలిస్ గారు ప్రవేశపెట్టారు. 24th క్వశ్చన్. అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖగా 180 డిగ్రీల రేఖాంశాన్ని పిలుస్తారు. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. దీన్నే అంతర్జాతీయ దినరేఖ అంటారు. సో ఇవండి మాక్ టెస్ట్లో ఇచ్చిన సైన్స్ సోషల్ బిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.